మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక గొప్ప ప్లేనరీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు 11వ ప్లేనరీ విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2026 మార్చి 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 28వ తేదీన ఈ మహాసభలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అంతకుముందు 27వ తేదీన ఐజేయు జాతీయ కార్యవర్గం జరుగుతుంది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, సి రాఘవాచారి ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, జాతీయ నాయకులు బల్వీందర్ సింగ్ జమ్ము, డి సోమసుందర్, ఎస్ఎన్ సిన్హా, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కె జయరాజ్ తదితరులు హాజరవుతారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 350 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ ప్లేనరీలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించనున్నారు. వర్కింగ్ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఐజేయు జర్నలిస్టుల పెన్షన్తో పాటు మీడియా భద్రత వంటి అనేక సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నది. జర్నలిస్టుల కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తున్న ఏకైక సంఘం ఐజేయు ప్లీనరీని జయప్రదం చేయడం మనందరి బాధ్యత. 28న జరిగే ప్రారంభ సభకు తరలి రావాల్సిందిగా జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్లేనరీని విజయవంతం చేయాల్సిందిగా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు కోరుతున్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ 11వ ప్లేనరీ విజయవాడలో 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనుంది. దేశంలో 36 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో జర్నలిస్టుల హక్కుల కోసం, రక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ మహాసభలకు విజయవాడ వేదిక కావటం గొప్పతనం, మన అదృష్టంగా భావించాలి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ మహాసభల ఈ ప్లేనరీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఈ ప్లేనరీకి జాతీయ నాయకత్వం అలాగే కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారితో పాటు మన రాష్ట్రం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 28వ తేదీ ప్లేనరీలో సాయంత్రం 5 గంటలకి హాజరై ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 350 మంది అధికారిక ప్రతినిధులతో పాటు చంద్రబాబు నాయుడు గారు వచ్చే కార్యక్రమానికి రాష్ట్రంలోని ఏపీడబ్ల్యూజే సభ్యులను, సాధారణ జర్నలిస్టులను, వీడియో జర్నలిస్టులను, ఫోటో జర్నలిస్టులను కూడా ఆహ్వానిస్తున్నాం. ఏపీడబ్ల్యూజే అలాగే అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, చిన్న పత్రికల సంఘం సామ్నా, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు కూడా ఆ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో జర్నలిస్టుల స్థితిగతుల మీద, మీడియా రంగ స్థితిగతుల మీద 3 రోజుల చర్చ అనంతరం ఐజేయు భవిష్యత్ కార్యాచరణ తీసుకోబోతుంది. దానికి పక్షాన ఆంధ్రప్రదేశ్లో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మనం కూడా ఆ కార్యాచరణకు అమలుకి పూనుకుందాం. కావున కామ్రేడ్స్ అందరూ ఈ మహాసభ ప్లేనరీకి తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.